నమస్తే యూట్యూబ్ ఫ్యామ్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మొత్తం వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నా రెగ్యులర్ ఇన్ఫర్మేటివ్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను కెమెరా తీసుకున్నా బేసికలీ. సో మనం ఈ కెమెరాని అన్బాక్స్ చేస్తూ లిటిల్ బిట్ ఆఫ్ రివ్యూ కూడా చేసుకుందాం ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ బేసికల్లీ ఈ కెమెరా మోడల్ వచ్చేసి సోనీ ఆల్ఫా 6700. నేను మస్తు రివ్యూలు చదివినా. నేను యాక్చువల్లీ ఒక కెమెరా కొనే ముందు నేను చాలా రివ్యూస్ అసలు చాలా రీసెర్చ్ చేసిన. బేసికల్లీ ఏ కెమెరా అయితే బెస్ట్, మన బడ్జెట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ $2,000 నుంచి $2,500 అంతే, అంతకు మించి పోవద్దు అని ఫిక్స్ అయినా. సోనీలో వచ్చేసి ఓన్లీ 2 or 3 మోడల్స్ ఉన్నాయి ఈ బడ్జెట్ లో. ఒకటి వచ్చేసి సోనీ ఆల్ఫా 6700 ఒకటి, ఇంకోటి సోనీ ఆల్ఫా 7 III సిరీస్ ఒకటి ఉంది, ఇంకొకటి సోనీ ఆల్ఫా 7C సిరీస్ ఇంకొకటి ఉంది. సో ఈ 3 కెమెరాస్ మాత్రమే ఈ బడ్జెట్ లో ఉన్నాయి. బట్ ఈ కెమెరా వచ్చేసి 2300 లో విత్ లెన్స్ వచ్చేసింది. లెన్స్ వచ్చేసి 28mm to 70mm కిట్ లెన్స్ ఇది. సో బేసికలీ నాకు బాడీ వచ్చేసి $1,900 లో వచ్చింది అండ్ కిట్ లెన్స్ వచ్చేసి $400 వచ్చింది. కొంచెం అర్థం చేసుకుని కెమెరాను అసలు ఏమేమి ఉంటాయి స్పెషాలిటీస్ అని చెప్పేసి అందుకే టైం తీసుకున్నా ఈ వీడియో చేయడానికి. ఫస్ట్ నేను ఈ కెమెరా కొనడానికి రీజన్ ఏంది అంటే, నా యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది, 10,000 సబ్స్క్రైబర్స్ దాటిరు, మానిటైజేషన్ అయిపోయింది. ఇంకా నేను అదే నా బేసికల్లీ నా ప్రైమరీ కెమెరా వచ్చేసి iPhone 14 Pro Max. కార్ వీడియోస్ అయితే గోప్రోతో చేస్తా అండ్ ఆల్సో అప్పుడప్పుడు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు Canon EOS M50 వాడుతుండే. ఇది బేసికల్లీ సెకండ్ హ్యాండ్ లో ఉన్నా అనమాట. ఇది $500 ఇన్వెస్ట్ చేసిన దీని మీద. ఇట్ డస్ అ జాబ్. ఇది 4K లో కూడా షూట్ చేస్తుంది, బట్ అంత క్లారిటీ రాదు. నీకు లో లైటింగ్స్ లో కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఆల్సో మేనేజ్ చేయొచ్చు దీంతో. బట్ వేరే సోనీ కెమెరాస్ వచ్చేసి లో లైట్ లో మస్తు పికప్ చేస్తాయి అండ్ ఆల్సో చాలా ఫీచర్స్. ఏఐ పవర్డ్ కెమెరా అనమాట ఇది. సో అందుకే నేను ఇది చూస్ చేసుకున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓపెన్ చేసుకుంటే డబ్బా మాత్రం మస్తు ఇచ్చారు అసలు. మాన్యువల్స్. సో మనం బేసికలీ మాన్యువల్స్ చదవము. సో లెట్స్ గెట్. ఇక్కడ చూసుకుంటే వి గాట్ సమ్, దిస్ ఈజ్ లైక్ ఓకే నాకు తెలిసేది ఐ చూసుకునేది అనుకుంటా, నాకు తెలిసి కన్ను పెట్టి చూసేది. సో ఇంకోటి బ్యాండ్ ఇచ్చారు. ఓకే, దిస్ ఈజ్ అ కెమెరా, మెయిన్ కెమెరా అనమాట. సో ఎస్, దిస్ ఈజ్ లైక్ అ బ్యూటిఫుల్ కెమెరా అనమాట. వస్తుంది కదా, క్రేజీ. యాక్చువల్లీ నాకు ఈ సోనీ మోడల్స్ అంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఆల్సో లో లైట్కి చాలా ఫేమస్. సో విల్ స్విచ్ ఇట్ ఆన్. ఏయ్. సో బేసికలీ దిస్ ఇస్ అ కెమెరా అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఇది దీని సెన్సార్ కూడా చూడొచ్చు. ఇది యాక్చువల్లీ ఎందుకు మంచిగా ఉంటాయి సోనీ కెమెరాస్ అంటే, లో లైట్లో మస్తు పర్ఫామ్ చేస్తాయంట అండ్ ఆల్సో ఇది సెన్సార్స్ పెద్దగా ఉంటాయి కదా ఆబ్వియస్లీ. నేను ఈ కిట్ లెన్స్ తీసుకున్నా బేసికల్లీ. ఇది వచ్చేసి తక్కువ రేట్లో వచ్చింది నాకు. ఇది 28 to 70mm అనమాట లెన్స్ అండ్ ఎస్ దిస్ ఇస్ ద లెన్స్. సో ఇంతే బేసికల్లీ. కెమెరా ఫిట్ అండ్ ఫినిష్ చూస్తే నాకు మస్తు నచ్చింది. ఇది సోనీ ఆల్ఫా సిరీస్లో APS-C మోడల్. ఇది ఈ మౌంట్ ఉంటుంది అనమాట. సోనీ మాక్సిమం అన్నిటికీ ఈ మౌంట్సే ఉంటాయి. ఇది ఫుల్ ఫ్రేమ్ కెమెరా ఏం కాదు, కాకపోతే మిర్రర్లెస్ DSLR కెమెరా ఇది. దీన్ని సెన్సార్ కొంచెం పెద్దది, 28 మెగాపిక్సెల్ సెన్సార్ అనమాట దీన్ని. సో ఐఫోన్ తో కంపేర్ చేసుకుంటే బిగ్గర్ సెన్సార్. అసలు ఐఫోన్ హ్యాండ్స్ డౌన్ ఇస్ ద బెస్ట్ కెమెరా ఉంటుంది. ఎంతైనా కెమెరాలో ఉండే క్లారిటీ అండ్ కెమెరాలో ఉండే ఆ క్రిస్పీనెస్ అనేది ఐఫోన్ లో మిస్ అవుతుంది ఎక్కడో. అండ్ ఆల్సో నేను కరెక్ట్ ఫోకస్ చేయలేకపోతున్నా. నాకు ఎంత కావాలో అంత అసలు ఫోకస్ చేసుకోలేకపోతున్నా. అందుకే ఒక కెమెరాలో ఇన్వెస్ట్ చేయాలి, మీకు మంచి కంటెంట్ తీసుకురావాలి అని చెప్పే ఉద్దేశంతోనే నేను కెమెరాలో ఇన్వెస్ట్ చేసుకున్నా. అండ్ ఆల్సో ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి, గుడ్ కెమెరా, కార్స్, గ్యాడ్జెట్స్ ఏ అబ్బాయిలకైనా ఇష్టం ఉంటుంది. సో నాకు కూడా అట్లే ఇష్టం అనమాట. ఇప్పటివరకు అయితే చూసారు కదా కెమెరా ఫీచర్స్ అవన్నీ. అండ్ ఆల్సో ఇది ఫస్ట్ సోనీ AI పవర్డ్, అంటే ఫస్ట్ అని కాదు బట్ అట్లీస్ట్ 6 సిరీస్ లో 6000 సిరీస్ లో ది ఫస్ట్ కెమెరా అనమాట AI. అంటే నేను ట్రాక్ చేస్తా ఉంటది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ట్రాక్ చేస్తా ఉంటది అనమాట. అంటే నువ్వు స్క్రీన్ లోనే ఉండి కొంచెం ఇట్లా మూవ్ అవుతా ఉంటే నీకు కొంచెం నీ స్క్రీన్ నీ సైడ్ జూమ్ అవుతా ఉంటది. ఆల్మోస్ట్ నేను రివ్యూస్ లో చూసింది ఏంటంటే సోనీ ఆల్ఫా A7 IV or A7 సమ్ కొంచెం కాస్ట్లీ కెమెరాతో కంపేర్ చేసారు అనమాట. దిస్ ఇస్ ద బెస్ట్ కెమెరా అని చెప్తా. సోనీ ZV-1 కంటే అది $1,000 లో వస్తుంది, $1,200 ఇండియన్ రూపీస్ అంతే కన్వర్ట్ చేసుకోండి. బై ద వే, ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ కెమెరాస్ కొనుక్కుందాం అనుకుంటే కొంచెం హై బడ్జెట్ పెడితే ఇది ది బెస్ట్ కెమెరా అని చెప్తా. ఫోటోస్ కూడా అసలు మెస్మరైజింగ్ ఫోటోస్ వస్తున్నాయి, నాకు మస్తు నచ్చింది. రీసెంట్ గా పోస్ట్ కూడా అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో. చెక్అౌట్ మై ఇన్స్టాగ్రామ్. నేను ఎవ్రీ అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో ఇస్తా ఉంటా. ఏదైనా పర్టికులర్ గా DM హై బ్రో అని కాకుండా మొత్తం ఒక పర్ఫెక్ట్ క్వశ్చన్ పెట్టుకుని DM చేయండి. 70% ఫీచర్స్ దీంట్లో కూడా ఉన్నాయి. అది ఇంకొంచెం హయ్యర్ కెమెరా, ఫుల్ ఫ్రేమ్ ప్లస్ సెన్సార్ పెద్దవి కాబట్టి అది ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి ఆబ్వియస్లీ.
సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు నేను 2 కెమెరా సైడ్ బై సైడ్ పెడతా. మీకు ఏది నచ్చిందో మీరే కామెంట్స్ లో చెప్పండి. ఇది కెమెరా ఏ, కెమెరా బి అని పెడతా. ఏది క్లారిటీ ఉందో చెప్పండి. మేబీ ఇందులో చాలా మంది అయితే గెస్ చేస్తారు ఏది బాగుంది ఏది బాగాలేదని. మీకు కామెంట్ డౌన్ చేయండి, ఇప్పటికి మీకు తెలిస్తే ఏ కెమెరా ఏంది అని చెప్పేసి. సో బేసికలీ కెమెరాలో ఇన్వెస్ట్ చేస్తే ద గుడ్ థింగ్ ఏంటంటే నీ కంటెంట్ అంత కన్సిస్టెంట్గా ఉంటుంది. ఎక్కడ కూడా బ్రేక్ అయినట్టు కానీ ఎక్కడ కూడా గ్రెయిన్స్ రావడము స్క్రీన్ మీద అనేది ఉండదు. అండ్ ఆల్సో ఈ కెమెరాలో అప్ టు 4K 120 FPS షార్ట్స్ కొట్టవచ్చు అనమాట. 120 FPS షార్ట్స్ అంటే స్లో మోషన్ షార్ట్స్. అది కూడా పోస్ట్ చేస్తాను నేను. బేసికలీ నేను న్యూ ఇయర్కి కూడా ఈ కెమెరాని బయటికి తీసుకెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన నేను ఏంది అసలు ది బెస్ట్ సెట్టింగ్స్ ఏదంటే. ఇప్పటికైతే నేను బెస్ట్ సెట్టింగ్స్లోనే పెట్టినా ఫీల్ అవుతున్నాను నేను. బట్ మేబీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మంచిగా ఉందా లేదా అనేది. ఇప్పటివరకు వీడియోని చూసినట్టయితే లైక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ కెమెరా గురించి ఫుల్ లెంత్ రివ్యూ కావాలి అంటే ఏది ఎవరైనా కొనాలి అనుకుంటుంటే లేదా 1.5 lakh బడ్జెట్లో ది బెస్ట్ కెమెరా అంటే సోనీ 6700 ఇస్ ది బెస్ట్ కెమెరా అని చెప్తా. మేబీ కెనాన్లో కూడా ఉండొచ్చు, బట్ లో లైటింగ్కి లేదా ఏఐ వచ్చింది ఈ కెమెరాలో. అండ్ ఆల్సో స్కిన్ని సెన్సిటైజ్ చేసేస్తుంది అనమాట. నీకేం గ్రెయిన్స్ రాకుండా చాలా ఫీచర్స్ ఉన్నాయి యాక్చువల్లీ కెమెరాలో. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి నేను. మొత్తం ఇన్ డీటెయిల్ రివ్యూ కావాలి అంటే నాకు రివ్యూ అని కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఇన్ డీటెయిల్ రివ్యూ ఇస్తాను కెమెరా గురించి. సో నా రైట్ సైడ్లో ఉన్నది అయితే iPhone 14 Pro Max, ఇది సోనీ 6700. దేంట్లో క్లారిటీ ఉందో మీరే చెప్పండి దీంట్లో. సో ఇంకా నేను సాఫ్ట్ బాక్స్ లైటింగ్ చేస్తున్నా, మీరు ఒకవేళ ఈ స్క్రీన్లో చూస్తే గుర్తుపట్టొచ్చు. అండ్ ఆల్సో రూఫ్ లైట్ ఉంది, అండ్ ఆల్సో కొంచెం బయట నుంచి లైట్ వస్తుంది అనమాట నా కిటికీ నుంచి. ఇంకా చెప్పండి ఏది బాగుంది అనేది మీరే చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంకేదన్నా టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటా. అండ్ ఆల్సో లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ డౌన్ రివ్యూ, ఫుల్ లెంత్ రివ్యూ ఇస్తే కెమెరా గురించి. అండ్ ఆల్సో ఇంకెవరైనా ఎంతూజియాస్టిక్ ఉంటే కెమెరా గురించి తెలుసుకోవాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయొచ్చు. ఐల్ పుట్ మై ఇన్స్టాగ్రామ్ లింక్ ఇన్ ద బయో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక కంప్లీట్గా చూసిండైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీ థాట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో.